వాక్యంని మనం ధ్యానిస్తాం. మనం ఈ దినములలో చాలా కలవరతో కూడిన ఇబ్బంది కలిగించే, విశ్వాసంని కదిలించే, భయపెట్టే, ఆందోళనకరమైన పరిస్థితులు ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. యోహాను సువార్తలో యేసయ్య ఇలాగూ సెలవించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనములని మనం చదివినట్లయితే యేసయ్య చెప్తున్నారు, దీస్ థింగ్స్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ సో దట్ యు మే బి కెప్ట్ ఫ్రమ్ స్టంబ్లింగ్. చదువుదాం తెలుగులో. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీరు అభ్యంతర పడకుండా ఉండినట్లుగా ఈ మాటలు నేను చెప్తున్నాను అంటున్నారు. 2వ వచనం, దే విల్ మేక్ యూ అవుట్కాస్ట్ ఫ్రమ్ ద సినగాగ్ బట్ an hour is coming for everyone who kills you to think that he is offering service to God. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఇది యేసయ్య తన శిష్యులకు ఇలాగూ తెలియపరిచారు. మీరు అభ్యంతర పడకూడదని ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. మీరు అభ్యంతర పడకూడదని ఈ మాటలను చెప్తున్నాను. దినంలో వస్తుంది, మిమ్మల్ని దేవుని ఆరాధన చేయకుండా చేస్తారు. దినంలో వస్తుంది, మిమ్మల్ని దేవుని ఆరాధన చేయకుండా, దేవుని సన్నిధికి రానియకుండా చేస్తారు. అదే దే విల్ కీప్ యూ అవే ఫ్రమ్ ది సినగాగ్. మిమ్మల్ని దేవుని మందిరంలో చేరనీయకుండా, దేవుణ్ణి కలిసి ఆరాధన చేయకుండా, దేవుని మాటల్ని వినకుండా చేయి కాలం ఒకటి వస్తుంది. అలాగనే మిమ్మల్ని చంపే ప్రతి వారు కూడా తను దేవునికి బలి ఇస్తున్నాను అనుకుంటారంట. మిమ్మల్ని చంపే ప్రతి వారు కూడా దేవునికి బలి ఇస్తున్నానని అనుకుంటున్నారంట. యేసయ్య దీన్ని శిష్యులకు హెచ్చరికగా అనగా ముందుగానే చెప్తున్నారు, అభ్యంతరపడవద్దు, మీకు మరణం కలిగిద్ది, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని బాధ పెడతారు, సమస్తంని దేవుని మందిరంలో సమకూడి ఆరాధనించనీయకుండా చేస్తారు. కనుక యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నారు, మనకు తెలియపరుస్తున్నారు. 3వ వచనంలో, దీస్ థింగ్స్ దే విల్ డూ బికాస్ దే హ్యావ్ నాట్ నోన్ ద ఫాదర్ ఆర్ మీ. ఇదంతా కూడా వాళ్ళు చేయటం కారణం ఏంటంటే, నన్ను నా పరలోకపు తండ్రిని వాళ్ళు ఎరగక ఉన్నారు. వాళ్ళు యేసయ్య ప్రేమను ఎరగలేదు, యేసయ్య మంచితనంని ఎరగలేదు, యేసయ్య ఎంత గొప్ప దేవుడిని ఎరగలేదు. కనుక ఇదంతా చేస్తారు. వాళ్ళు యేసయ్యని ఎరిగితే చేయరు, వాళ్ళు యేసయ్యని ఎరగలేదు కనుక చేస్తారు. బట్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ స్పోకెన్ టు యూ సో దట్ when the hour comes you may remember that I told you of them. These things I did not say to you at the beginning because I was with you. ఇది యేసయ్య ఇలాగూ చెప్తున్నారు, అవి జరుగు కాలం వచ్చినప్పుడు, when their hour comes, ఎప్పుడు వాళ్ళ సమయం వస్తుందో. ఇప్పుడు 3వ వచనం 4వ వచనం తెలుగులో చదవండి. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా నేను మొదటి నుండి మీతో ఉన్నాను కనుక ఇవి అంతా నేను ముందే చెప్పలేదు అని చెప్పి ఒక సమయం ఉంది. అలాంటి కాలంలో మనం ఉన్నాం. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని జనమా. ప్రేమతో దేవుని వాక్యంని, సత్యంని ప్రకటించాలి. అది ఎంత ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా, ప్రజలు ఏం చేసినా, నాకున్న ఒక ఆశ ఏంటంటే ఒకే ఒక జీవితం. యేసయ్యని నమ్మిన వారు, నమ్మని వారు అందరూ ఒకరోజు మరణిస్తాం. కానీ నేను నమ్మే ఒక సత్యం ఏంటంటే, జీవిత కాలంలో యేసయ్య నాకు తల్లి తండ్రిగా, అమ్మ నాన్నగా ఉండి నాకు ఎన్నో మంచి కార్యములని జీవితంలో చేసి, ఎన్నో పర్యాయం చనిపోవాలి అని విరక్తి చేత జీవితంలో తిరిగిన నన్ను దేవుడు ఇంతగా ఆయన బిడ్డగా చేసుకొని తన సేవను చేయుటకు కృపణ ఇచ్చారు. కనుక నేను బ్రతుకు కాలం అంతా అవకాశం ఉన్న చోట్ల సత్యంను ప్రకటిస్తాను, ధైర్యముగానే ప్రకటిస్తాను. దయచేసి ఈ మాటల్ని దేవుని పిల్లలుగా వినండి. దయచేసి ఈ మాటని మీ పిల్లలుగా వినండి. చూడండి, తెలుగు బైబిల్లో
ఆ సమయం వచ్చినప్పుడు అని మీరు చదివారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే వెన్ దేర్ టైమ్ కమ్స్. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది 4వ వచనంలో వెన్ దేర్ టైమ్ కమ్స్, వారు సమయం వచ్చినప్పుడు. తెలుగులో అవి జరుగు కాలం వచ్చినప్పుడు ఉంది. తెలుగులో అవి జరుగు కాలం. మనుషుల్ని మనం అవిని చెప్తామా? వారు అంటాం కదా, వారు కాలం వచ్చినప్పుడు అంటాం. ఇంగ్లీష్ బైబిల్లో వారు కాలం వచ్చినప్పుడు అంటే మనం అలాంటి కాలంలో జీవిస్తున్నాం. దేవుని పిల్లల్ని చంపితే నేను మా దేవునికి బలి ఇస్తున్నాను అనుకునే కాలం అంట. కనుక దేవుని పిల్లలు వైరాగ్యం కలిగిన వాళ్ళై ఉండాలి. సత్యం, దేవుని వాక్యం ఎంత గొప్పవారు దేవుని వాక్యమునకు విరోధముగా చేసినది తప్పే. అది ఎంత గొప్ప దేవుడి జెండా అయినా సరే, ఎంత మంచివాడైనా సరే, దేవునికి విరోధమైన పని తను కానీ తన కుటుంబంలో కానీ చేసినా అది తప్పే. పాపం పాపమే. ఆయన మంచి వాక్యం చెప్పేవారు, ఆయన మంచివారు, కానీ దేవునికి విరోధమైన ఒక కార్యం జరిగితే వారు పిల్లలు చేసినా అది పాపమే. ఏలి ఏం పాపం చేశారండి? ఏలి ప్రవక్త ఏం పాపం చేశారు? ఏలి ప్రవక్త చేసిన పాపం అంతా పిల్లల్ని హెచ్చరించారు. ఏమని? నేను వింటున్న కార్యం మంచిది కాదు, మనసులు త్రోసివేసిన దేవుడు చేర్చుకుంటారు, దేవుడిని మీరు శత్రుత్వం చేర్చుకుంటున్నారు, ఇది చేయటం తగదు అని అంతే చెప్పారు. కానీ దేవునికి ఏలి మీద కోపం వచ్చింది. దేవుడు ఏం చెప్తున్నారంటే, నాకంటే నీ పిల్లల్ని నువ్వు గణపరిచావు అన్నారు. మనం 2 వారాల క్రితం మనం ధ్యానించాం. నాకంటే నీ పిల్లల్ని గణపరుస్తున్నారు. ఏలి అంతే, ఒక తండ్రిగా మీరు చేసినది కరెక్ట్ కాదని చెప్పారు అంతే. ఒక తండ్రిగా ఏం చెప్పి ఉండాలి? బయట వాళ్ళండ్రా, మీరు దేవుని చేయటకు అర్హత లేనివర్రా అని చెప్పి వాళ్ళని గద్దించి దేవుని పని చేయటం, యాజకులుగా ఉన్న ఓపిని పినగాస్తనే బయట తరిమి ఉండాలి. కానీ అది చేయలేదు. మీరు చేస్తున్న తప్పుని చెప్పి అలాగే ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, నాకంటే నీ పిల్లల్ని గణపరిచావు. అది ఎంత ఏ దేవజనుడైనా సరే, ఎంత నీతిమంతుడైనా సరే, ఎంత వాక్యం బోధించినా సరే, దేవునికి విరోధమైన పాపం ఆయన చేసిన వారి పిల్లలు చేసిన పాపం పాపమే. నేను నిన్నటి దినం నేను వాస్తవంలో డిబేట్స్ అంటారు, ఒక్కొక్క మతంని గురించి దర్శించటం, మాట్లాడటం, ఇలాంటివి నేను అస్సలు చూడను. నేను నమ్మే సత్యం, యేసు ప్రభు నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పాపమును క్షమించుటకు ఈ లోకమునకు మానవుడిగా వచ్చి సిలువలో మరణించారు, పునరుత్థానం పొందారు. వాక్యంలో యేసే చెప్తున్నారు, మరలా నేను నా పిల్లల కొరకు వస్తాను, నేను ఎత్తుకొని వెళతాను. 7 సంవత్సరాలు సాతానుడు పరిపాలన ఉంటుంది. అటు తర్వాత దేవుడే స్వయంగా 1000 సంవత్సరములు ఈ లోకముని పరిపాలన చేస్తారు. అటు తర్వాత యుగం అందం, ఈ యుగాంతం వస్తుంది, భూమి అందం అయిపోతుంది. ఇదంతా యేసే చెప్పారు, నేను విశ్వసిస్తున్నాను. యేసే చెప్పారు, నేను బోధించిన వాటిని ప్రజలకు వెళ్ళి బోధించి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పారు. కనుక నేను నమ్ముతున్నాను, కనుక నేను చెప్తాను. కానీ నా దేవుడు నిజమైన దేవుడిని చెప్పి నేను ఇంకా ఒక గ్రంథంని నేను కోట్ చేయవలసిన అవసరం లేదు. పలానా గ్రంథంలో మా దేవుడి గురించే చెప్పబడి ఉంది. ఒక సహోదరుడు వేరే యేసయ్యని నమ్మని ఒక వ్యక్తి ఇలాగ చెప్తున్నాడు, నా గ్రంథంలో కూడా నీ దేవుడిని గురించి చెప్తుందంటే నీ బైబిల్ని పక్కన పడేసి నా గ్రంథంని తీసి బోధించి ఉంటున్నారు. ఎంత వాస్తవం ఆయన మాట్లాడేది? నిజం. నా గ్రంథంలో నీ దేవుడి గురించి చెప్పబడి ఉంది నువ్వు చెప్తుంటే, మాట్లాడుతుంటే, నీ బైబిల్ని పక్కన పడేసి నా గ్రంథంని తీసుకొని నువ్వు మాట్లాడు అంటున్నారు. చాలా జ్ఞానం, చాలా వాస్తవం. మనం దేవుని నామంని అవమానపరిచేటట్లుగా ఈనాడు చాలామంది సంఘం నడుచుకుంటుంది, సేవకులు నడుచుకుంటున్నారు. యేసయ్య చెప్పిన అంత్య దినాలకైన సూచన భూకంపాలు, యుద్ధాలు, వరదలు, తెగులు, వీటి అన్నిటికంటే యేసయ్య ఈ అంత్య దినములకు మాట్లాడిన సూచనలు ఏంటంటే డిసెప్షన్, మోసపరచటం, ప్రజల్ని మోసపరచటం. ఈనాడు చాలామంది తమ హోదా కొరకు మోసపరుస్తున్నారు ప్రజల్ని.
మోసపరుస్తున్నారు, సత్యంని అసత్యముగా మాట్లాడుతున్నారు. వాళ్ళ స్వార్థము కొరకు దేవుని వాక్యంని ఎట్లా పడితే అట్లా ఒక సేవకుడేమో నాదే కారులో పెద్ద ఇనుప రాడు ఉంది, కొడతాను అది అంటున్నాడు. ఇంకా ఒక సేవకుడు పంట పెట్టి నరం తీస్తా అంటున్నాడు. ఇదంతా కూడా దురాత్మలు. యేసయ్య కాదు. యేసయ్య కొట్టితే తను తాను అప్పగించుకున్నారు, హింసిస్తే తను తాను అప్పగించుకున్నారు. దానికే యేసయ్య నన్ను వెంబడించాలని కోరేవారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు. సిలువ అంటే అవమానమును చెప్తారు, నింద అంటారు, బాధ అంటారు, నొప్పి అంటారు. కానీ సమయంలో వస్తే నేను తేలుస్తాను, నాకు కావాలి, ఇదంతా కూడా దురాత్మ పనులు. ఇది నిజమైన క్రైస్తవ్యం కాదు. ఇది నిజమైన క్రైస్తవ బోధ కాదు. మొదటి శతాబ్దంలో ఏమే కానీ శిష్యుల్ని చంపుతప్పుడు కానీ ఎవరు కూడా వ్యతిరేకించలేదు, తిరుగుబాటు చేయలేదు. దేవుని చిత్తమునకు తాము అప్పగించుకున్నారు. పేతురు మోకరించి, యేసు ప్రభువా నన్ను రేపు చంపుతారంట, నన్ను కాపాడండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారా? ఆయన సరచాలేస్తే ఏం చేశారు? పేతురు ఏం చేశారు? శుభ్రంగా పనుకొని నిద్రపోతున్నారు. రేపు నిన్ను చంపబోతున్నారు, రేపు నువ్వు చనిపోబోతున్నావు, ఎలా నువ్వు నిద్రపోగలుగుతావు? రేపు ఆపరేషన్ అంటేనే నైట్ నిద్ర పట్టదు. రేపు ఆపరేషన్ అంటేనే నైట్ నిద్ర పట్టదు. రేపు చంపబోతున్నారు, ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మరణం గురించిన భయం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ఇది దేవుని సమయం కాదు కనుక దేవుడు మరణమునకు పేతురుని అప్పగించలేదు. సంఘం రాత్రి అంతా ప్రార్థన చేయటం వలన పేతురుని బయటకు తీసుకురాలేదు. అది దేవుని సమయం కాదు కనుక దేవుడు మరణమునకు అప్పగించలేదు. సరచాల కథ బైబిల్ చెప్తుంది, ఆ ఇనుపు తలుపు తనకు తాను తెరుచుకుందంట, పేతురుని బయట తీసుకొచ్చారంట. ఇదంతా దేవుని కార్యం. కానీ దేవుడు ఒక దేవజనుడు కానీ ఒక సంఘంలో దేవుని శిష్యుడు కానీ విశ్వాసి కానీ అన్యాయముగా అనగా తన విశ్వాసమును బట్టి హింసించబడుతున్నారు, చంపబడుతున్నారంటే అది దేవుని సమయము కనుక జరుగుతుంది. దాన్ని దేవుని పిల్లలు విశ్వసించాలి, అంగీకరించాలి. పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆలయముగా ఉన్నవారు వాక్యం ప్రకారముగానే బయటైనా సంఘంలో అయినా మాట్లాడతారు. పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా లేనివారు తమ ఇష్టానుసారముగా మనుషుల్ని ప్రియపరిచినట్లుగా, లోకంని ప్రియపరిచినట్లుగా మాట్లాడతారు. అదే ఈ దినం మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. 21వ అధ్యాయం ఇక్కడ మనం 10వ వచనం నుండి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాము. 10వ వచనం చదువుదాం. And he carried me, మైక్ ఆన్ చేసుకోండమ్మా. He carried me away in the spirit to a great and high mountain and showed me the holy city Jerusalem coming down out of heaven from God, having the glory of God. Her brilliance was like a very costly stone, as a stone of a crystal clear jasper. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఇక్కడ ఇది సంఘముని గురించి సెలవిస్తున్నారు. అనగా 9వ వచనంలో అదే మనం చూస్తున్నాం. కమ్ హియర్, ఐ విల్ షో యూ ద బ్రైడ్, ద వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్. ఈ బ్రైడ్ పెళ్లి కుమార్తె, అలాగనే ల్యాంప్, ఇది ఏ సంఘంని గురించి సెలవిస్తుంది. ఇక్కడ ఎత్తైన కొండకు తీసుకెళ్ళి అనగా పైనుండి సంఘంని చూపిస్తున్నారంట. ఈ సంఘం ఎలా ఉంటుందని చూస్తే క్రిస్టల్ క్లియర్ యాజ్ జాస్పర్. క్రిస్టల్ క్లియర్ అంటే అది తేటగా కనిపిస్తుందంట. నేను అరుణాచల్ ప్రదేశ్లో దేవుని సేవ చేసినప్పుడు అక్కడ నదిలో స్నానం చేయటానికి వెళ్తే అలా మనం తాళంని అలా పడేసి అక్కడ స్నానం చేసి తర్వాత వెళ్ళి తీసుకురావచ్చు. నీళ్ళు అలా ఉండిద్ది. అది చాపైనా సరే, లేదు అక్కడ ఒక వస్తువుని అక్కడ పడేసినా అలాగే స్పష్టంగా కనిపించింది. క్రిస్టల్ క్లియర్ అంటే గ్లాస్లా
అటువైపు ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, అన్నీ ఎలా కనిపిస్తుందో సంఘం అలా ఉంటుందంట. సంఘం ఎప్పుడు కూడా హిపోక్రసీ ఉండకూడదు, మాయమాలమైన ప్రసంగాలు ఉండకూడదు, స్వార్థపూరితమైన ప్రసంగాలు ఉండకూడదు, తను తాను హెచ్చించుకునే ప్రసంగం ఉండకూడదు, ఎదుట వ్యక్తిని తప్పుడు వ్యక్తిని నేను మంచి వ్యక్తినట్లుగా వాక్యం ఉండకూడదు. సంఘం ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. సేవకుడు నేను కోపిష్టి అంటే సంఘం ఎదుట నేను కోపంని జయించలేకపోతున్నాను. యేసే చెప్పారు, విగ్రహారాధన, వ్యభిచారం, కోపం అంతా కూడా దేవుడు అస్సాగించుకున్నదని చెప్పారు. అది మనం ఎప్పుడు కూడా యేసు ప్రభుని సేవించకుండా ఈ లోకంలో వేరే వాటిని సేవిస్తున్న వారిని తప్పుగా మాట్లాడతాం, కానీ కోపం కూడా దానికి సమానమైనదే. తిరుగుబాటు స్వభావం బిల్లి శూన్యమునకు సమానమని చెప్పి సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పారని మనం పోయిన వారు మనం ధ్యానించాం. కనుక పాపం పాపమే. అది కోపం, వ్యభిచారం ఎంత కూడా సమానమైన పాపం. ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ. బైబిల్లో దావీదు దేవుని హృదయానుసారుడు అంట. ఆయన దేవుని హృదయానుసారుడు కనుక బత్సిబాతో ఆయన భర్తని చంపేసి బత్సిబాతో పాపం చేయటంని దేవుడు దాచిపెట్టారండి? లేదు, దేవుడు బహిరంగపరిచారు. ఆయన దాచిపెట్టిన దాన్ని దేశమంతా ఎరుగునట్లుగా చేశారు కదా. మన దేవుడు పాపముని దాచిపెట్టే దేవుడు కాదు. నా సేవకుడు, నా పిల్లలు కనుక వారు పాపముని లోకం ఎరగకుండా చేసే దేవుడు కాదు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. సంఘం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి, సత్యంని సత్యముగా మాట్లాడాలి. అదే దేవుణ్ణి ప్రతిఫలించటం కారణం. యేసయ్య ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే దేవుడు. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు, ఎక్కువ చేసి మాట్లాడేవారు కాదు, లేని దాన్ని ఉన్నట్లుగా మాట్లాడే దేవుడు కాదు. అదే ఈ సంఘం గురించి 2వ వచనంలో చెప్తున్నాం. ద గ్లోరీ ఆఫ్ గాడ్, హర్ బ్రిలియన్స్ వాస్ లైక్ అ వెరీ కాస్ట్లీ స్టోన్, యాజ్ అ స్టోన్ ఆఫ్ క్రిస్టల్ క్లియర్ జాస్పర్. ఇది సంఘం చాలా విలువైనది. ఈ సంఘంలో ఉన్నవారినే, పరిశుద్ధముగా ఉన్నవారే యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడబోతున్నారంట, యేసయ్యతో వెళ్ళబోతున్నారంట. మిగిలిన వారందరూ కూడా సాతానుడి చేతిలో పెట్టబోతున్నారంట, సాతానుడి చేత హింసించబడబోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం సంఘం యథార్థమైన సంఘముగా ఉండాలి. నాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే, ఎప్పుడైతే 40 రోజుల నినివే పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నారంటే, నినివే పట్టణంలో రాజు నుండి పాలు తాగే చంటి పిల్లల వరకు జంతువులు, గేదెలు కానీ కోడి కానీ ఏదేది పెంచారో అన్నిటికీ ఆహారం పెట్టలేదంట. తల్లి పాలు తాగే పిల్లలకు పాలు ఇవ్వలేదంట. గేదెలు, గొర్రెలు దేనికి ఆహారం పెట్టలేదంట. అందరూ కూడా రాజు నుండి అందరూ కూడా బూడిద మీద కూర్చున్నారంట. అది ఉపవాసం అంటే. దేవుని కాపుదల, ఆశీర్వాదం, భద్రత కావాలంటే సంఘం అలాంటి సంఘంగా మారాలి. సమూయేలు దినంలో చూస్తున్నాము, ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులు యుద్ధమునకు వస్తే భయపడి సమూయేలు అందరినీ కూడా భయపడే వారిని సమకూర్చారంట. అక్కడ ఉన్న బావిలో ఉన్న నీళ్ళంతా కూడా బయట తోడారంట. ఎందుకు? ఎవరు కూడా మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఎప్పుడు ఉపవాసం, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం. అక్కడ ఉన్న బావిలో ఉన్న నీళ్ళని తోడి బయట పోసారంట అండి. ప్రజలందరూ కూడా వచ్చి ఉపవాసం చేస్తే ఆ రోజు దేవుడు వారి పక్షమున యుద్ధం చేశారంట. ఫిలిష్తీయుల మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు గొప్ప విజయం చూశారంట. సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వరకే, ధర్నాలు చేయటం కాదు. లేదు, ప్రభుత్వంని నాకు న్యాయం చేయండి అని ప్రభుత్వంతో పోట్లాడటం కాదు. మౌనముగా మోకరించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవా, సంఘముని బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి. మనం గోసాలేటకు పిలువబడలేదండి. రోడ్డు మీద నిలబడి జై అనో, ఏమంటారు, హల్లెలూయా అనో రోడ్డు మీద అరవటానికి పిలువబడలేదు.
బైబిల్ గ్రంథంలో హల్లెలూయా అనే పదం రెండు పర్యాయం వాడబడి ఉంది. అది కూడా ప్రకటన గ్రంథంలో వాడబడి ఉంది. అది కూడా పరలోకంలో మాత్రమే వాడబడింది. దేవుని సంఘం క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, యథార్థమైన దానిగా బైబిల్ చెప్పినది మాత్రమే ప్రతిఫలించాలి. ఈనాడు బైబిల్ చెప్పనిది కూడా సేవకులేమి విశ్వాసులేమి ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. కనుక మనం దేవుని పిల్లలు సంఘం తేటగా ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా మన జీవితం కూడా ఉండాలి. మన మనసులకు తగినట్లుగా మాట్లాడకూడదు. మనసులను వెనకేసుకొని మాట్లాడటానికి దేవుడు మనల్ని పిలవలేదు. తప్పు తప్పే, పాపం పాపమే అని నిలబడి మాట్లాడుటకు యేసయ్య పిలిచారు. ఈనాడు ఎంతోమంది యేసు ప్రభుని రక్షకుడుగా ఎరగని వారు, అబద్ధం చెప్పని వారు ఎంతోమంది ఉన్నారు. మందు తాగని వారు, పొగ తాగని వారు, భార్య తప్ప వేరే స్త్రీని ముట్టుకొని వారు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు డబ్బు విషయంలో ఆఫీస్లో కానీ యథార్థముగా పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించలేదు, కానీ మంచివారు, న్యాయముగా జీవించాలన్న వారు, ఇతరులకు ఏ కీడు చేయని వారు ఎంతోమంది ఉన్నారండి. కానీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభువే పరలోకమునకు మార్గం. యేసు ప్రభుని దేవుడిగా విశ్వసించకుండా తమ పాపముని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన సిలువలో మరణించి పాప క్షమాపణ నిమిత్తముగా కార్చిన రక్తము చేత నా పాపముని కడగండి ప్రభువా, నా కొరకే మరణించారని వారు మోకాల్ని వంగి నాలుకతో పలుకకపోతే ఎంత మంచి వాళ్ళైనా పరలోకం చేరరుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవులే మంచివారా? కాదు. చాలా చాలా సత్యమునే యేసయ్య మాట్లాడింది క్రైస్తవుల దగ్గరే. కొండ మీద ప్రసంగం ఎవరితో మాట్లాడారు? శిష్యులతో మాట్లాడారు, ప్రజలతో కాదు. కనుక దేవుని పిల్లలు యథార్థంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అదే ఇక్కడ సెలవిస్తుంది. 13వ వచనంని మనం చదువుతాం. There were 3 gates on the east, 3 gates on the north, and 3 gates on the south, and 3 gates on the west. And the wall of the city had 12 foundation stones, and on them were 12 names of the 12 apostles of the Lamb. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇది దేన్ని చూపిస్తుందంటే ఇప్పుడు 14వ వచనంలో ద వాల్ ఆఫ్ ద సిటీ అని ఉంది. తెలుగులో ఏమని ఉంది? పట్టణపు ప్రాకారం. పట్టణపు ప్రాకారం. ఇది ఈ ఫౌండేషన్ ఎవరంటే యేసుక్రీస్తు. యేసు ఏం చెప్పారంటే ద హెల్స్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ద చర్చ్. పాదాళం సంఘమునే జయించదు అన్నారు. ఈ సంఘముని నేను ఈ బండరాయి మీద కడతాను. ఈ ఫౌండేషన్ స్టోన్గా అపోస్తులను నియమించారు. ఈ 12 మంది శిష్యుల ద్వారా సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. అంతియోక పట్టణంలో పౌల్ని బర్నబాని గురించి ఏమని చెప్పారు? అక్కడ ప్రపంచంని తలక్రిందలుగా చేసేవారు వచ్చేసారు. యాక్చువల్గా తలక్రిందలుగా సాతానుడు ఏదెన్ తోటంలో చేసిన ఆ భూమిని అపోస్తులు తల క్రింద ఉన్నదాన్ని సరిగా చేశారు. వాళ్ళు ఏమి అనుకున్నారంటే భూమిని తలక్రిందగా చేయలేదు, సాతాండే భూమిని తలక్రిందగా చేశాడు. కానీ యేసయ్య శిష్యులు తలక్రిందగా ఉన్న లోకమునే, నీ అన్యాయం అక్రమం పాపం నిండిన లోకముని నేరుగా చేశారు, ఉండవలసిన రీతిలో మార్చారు. ఈ 12 పునాది అనేది 12 శిష్యులు వారు చేసిన సేవన గురించి రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో పౌలపోస్తులు రాసిన చాలా ఉత్తరము కూడా మనకు దొరకలేదు. దానికి మీరు అపోస్తులు రాసిన గ్రంథంలంతా కూడా మీరు చదువుకొని వస్తే పౌలు కొన్ని సంఘాలకు రాసిన ఉత్తరాలు దొరకలేదు. అలాగనే యేసయ్య శిష్యులు ఎంతోమంది చేసిన సేవ గురించి మనకి ఏమీ రికార్డ్స్ లేదు. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏ దర్శనం ఇచ్చారు, వాళ్ళు ఎలా శ్రమలు పొందారు, ఎంత కష్టపడ్డారు, పౌలు రాసింది మాత్రమే మనకు ఉంది.
కొంత మాత్రమే అపోస్తుల గురించి ఉంది. కానీ వాళ్ళు గొప్ప సేవనే చేశారు. కొందరు చెప్తుంటారు, మత్తీయున యేసయ్య యూదా ఇస్కరియోతు స్థానంలో శిష్యుడిగా ఎందుకున్నారు, అపోస్తులుగా ఎందుకున్నారు, వాళ్ళు చీట్ చేసి ఎందుకున్నారు? పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించబడిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేర్పణ చేత అపోస్తుల్ని ఎందుకొని ఉండాలి యూదా ఇస్కరియోతు స్థానంలో. కానీ వాళ్ళు చీట్ వేశారు. అది పాత నిబంధన ప్రకారం చేశారు. కనుక మత్తయి కాదు అపోస్తుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నది, పౌలు అపోస్తుడిని యేసు ఎందుకున్నారు. దానికి పౌలు అపోస్తుడు తను తాను అపోస్తుడిని, ద లీస్ట్ ఆఫ్ ది అపోస్టల్ అంటున్నారు. అనగా అపోస్తులు అందరికంటే చిన్నవాడిని అంటున్నారు, చివరి అపోస్తుడు అని చెప్తున్నారు. కనుక మనం ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, ఈ 12 పునాది మీది సంగమును కట్టారంట. ఇక్కడ ద వాల్ ఆఫ్ ద సిటీ, తెలుగులో ఏం చదివారు? పట్టణ ప్రాకారం. ఇప్పుడు దేవుడు చూడండి, యెరూషలేంని అనగా నూతన యెరూషలేం సంఘంని చూపించినప్పుడు బలిపీఠం నుండి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సంఘం, ఈ మందిరం ఒక బిల్డింగ్ ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక చోటు అంటే పాస్టర్ గారు కూర్చున్న కూర్చియో, సేవకుడు కూర్చున్న కూర్చియో, లేదు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన చోటో, లేదు మ్యూజికో, అది కాదు. ప్రాముఖ్యమైన చోటు ఈ ప్రసంగ పీఠం. ఇక్కడ నుండే దేవుని వాక్యం బయలుదేరుతుంది. కానీ యేసయ్య ఆలయంను కడుతున్నప్పుడు, ఆ సంఘంని గురించి చెప్తున్నప్పుడు ప్రగరి గోడ నుండి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ప్రగరి గోడ నుండి మాట్లాడుతున్నారు. ఈ ప్రగరి గోడ దేన్ని చూపిస్తుంది అంటే, సంఘమునకు లోకమునకు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడిని ఉంచుకోవాలి. లోకం సంఘంలో ప్రవేశించకూడదు, సంఘం లోకములో వెళ్ళకూడదు. దానికే ప్రగరి గోడని గురించి యేసయ్య మాట్లాడుతున్నారు. ముందు ఫౌండేషన్ దేనికి వేశారంటే, పునాది దేనికి వేశారంటే ప్రగరి గోడకి వేస్తారంట. ముందు పునాది దేనికి వేస్తారండి? లోకంలో పునాది దేనికి వేస్తారు? బిల్డింగ్కి వేస్తారు. ప్రగరి గోడకి వేస్తారా పునాది? లేదు, బిల్డింగ్కి వేస్తారు. కానీ ఇక్కడ 12 పునాది దేనికి వేస్తారంటే ప్రగరి గోడకి వేస్తారు. కారణం ఏంటంటే, లోకం సంఘంలో ప్రవేశించకూడదు. లోకంలో ఉన్నట్లుగా బట్టలు ధరించుకోవటం, లోకంలో ఉన్నట్లుగా మ్యూజిక్ వాయించటం, లోకంలో ఉన్నట్లుగా లైట్లు పెట్టుకోవటం, లోకంలో ఉన్నట్లుగా పొగలు పెట్టుకోవటం, లోకంలో ఉన్నట్లుగా డ్యాన్సులు చేయటం. నేను సాక్పునన్ అనే ఒక దేవజనుడు, తన భార్య అమెరికా దేశంలో కానీ వేరే దేశంలో, వాళ్ళు చాలా దేశంలో తిరిగి పరిచయం చేస్తున్నారు. వాళ్ళ వీడియోలో చూస్తే ఆయన కొన్ని వాక్యంలో కూడా చెప్తారు. చూడండి, అందరూ స్త్రీలందరూ కూడా ముసుగేసుకోకుండా కూర్చుంటే తన భార్య చీరతో ఇలా ముసుగేసుకొని కూర్చుంటారు. ఆయన చెప్పేది ఏంటంటే, వాక్యమునకు విధేయత చూపించాలి అంతే. కానీ ఈనాడు ఇంతదాకా బట్టలు జాకెట్లు వేసుకొని, చేతికి జుట్టంతా విర్రబోసుకొని వచ్చి నిలబడి దేవుని మందిరంలో వాక్యం చెప్పే స్త్రీలు కనిపిస్తున్నారు. శాపకేడు క్రైస్తవమునకు. అదంతా సాతానుడిని అనుసరించేవారు చేసే పని. సాతానుడిని అనుసరించేవారంట. బైబిల్ గ్రంథంలో భర్త చనిపోయిన తర్వాత ఏమంటారు తెలుగులో, విధవరాండ్రులని గురించి పౌలు అపోస్తలుడు రాస్తున్నారు. మనం యూదా కోడలు పేరేంటి, తామార్ని గురించి చదువుతున్నప్పుడు, తామార్ తను మామగారు చివరి కుమారుడిని భర్తగా ఇవ్వట్లే కనుక ఆయనతో విభచారం చేయుటకు తాను అలంకరించుకొని, ఆయనతో విభచారం చేసిన తర్వాత ఆయనకు తెలియకుండా తాను అలంకరించుకొని, గుర్తుపండకుండా అలంకరించుకొని విభచారం చేసి మరలా వచ్చి విధవరాలు వస్త్రంని ధరించుకున్నదంట. ఈనాడు ఉన్నదా సంఘంలో? దేవుని పిల్లల మధ్యలో ఉన్నదా? ఈనాడు దేవుని ఎరగని వారు భారతదేశ కళాచారాన్ని మీరు పాడు చేశారని చెప్తే సత్యం కాదా? కొందరు తెల్లని వస్త్రం వేసుకుంటారు, కొందరు ఏమి వేసుకోరు. కానీ వస్త్రం ఎలా మిమ్మల్ని కనిపిస్తుంది? లేదు, ఇదంతా బైబిల్ చెప్పేది కాదు.
ఎవరు అంగీకరించినా సత్యంని సత్యంగా చివరిదాకా మాట్లాడుతూ ఉంటాను, గొంతునెత్తి మాట్లాడుతూనే ఉంటాను. ఇదంతా సాతానుడు మార్గంని అనుసరించేవారు. దేవుని పద్ధతి కానే కాదు. కనుక సంఘంని దేవుడు లోకమునకు సంఘమునకు మధ్యలో పునాదిని ప్రగరి కూడా ఉంచారంట. కారణం ఏంటంటే లోకం సంఘంలో ప్రవేశించకూడదు, సంఘం లోకంలో కలవకూడదు. కానీ ఈనాడు అన్ని చోట్ల చూడండి, చర్చికి మొదటి వచ్చే 5 మేము చర్చి పేరు రాసిన టీషర్ట్ ఇస్తున్నాము అని ఆదివారం అలాగే చేస్తున్నారు. ఈ పని చేసే వాళ్ళకి మేము బహుమానం ఇస్తాం. సంఘములో ఎంత భయంకరం బహుమానం ఇవ్వటం, ఏదేదో చేసి సంఘంని మనుషుల్ని ఆకర్షించడం కాదు. మనుషుల్ని ఆకర్షించేది యేసయ్య మాత్రమే. మనుషుల్ని యేసయ్య ఆకర్షించాలి. వాళ్ళు సాతాండు చేత ఆకర్షించబడి దేవుడు చెయ్యకూడదని చెప్పిన పనిని చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా సాతానుడు ఆకర్షణలో ఉన్నారు. దేవుని చేత ఆకర్షించబడిన క్రైస్తవుడు లోకమును విడిచిపెట్టి బైబిల్ ఏం బోధిస్తుందో దాని ప్రకారమే జీవిస్తారండి. యేసయ్య చేత ఆకర్షించబడిన క్రైస్తవురాలు దేవుని వాక్యం సెలవించిన ప్రకారమే జీవిస్తారు. దేవుని వాక్యమునకు మాత్రమే లోబడతారు. లోకం ఎలా నడుచుకుంటుందో అలా నడుచుకోరు, భయపెడతారు. దేవుని వాక్యమునకు భయపడతారు. ఈనాడు తృణీకరమైన పాపం సంఘాల్లో ఉంటుంది. సేవకులు చేస్తున్నారు తృణీకరమైన పాపం. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే లెక్క లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన జెరూసలేం సంఘంని గురించి చెప్తున్నప్పుడు ముందు ప్రగరి గోడని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. కారణం, లోకం సంఘంలో ప్రవేశించకూడదు, సంఘం లోకంలోనికి వెళ్ళకూడదు. ఒక పర్యాయం లోకం నుండి యేసయ్య నిన్ను పిలిచిన తర్వాత నువ్వు యేసయ్య కొరకు చివరి వరకు మరణించాలి. యేసయ్య చెప్పారు, పొలంలో దిగి నాగిటి మీద చెయ్యి వేసిన వాడు వెనక తిరిగి చూస్తే ఆయన పరలోక రాజ్యమునకు అర్హత కాదు అన్నారు. ఒక పర్యాయం యేసయ్యను వెంబడించుటకు దిగావా, నాగటి మీద చెయ్యేసావా అనగా నేను నా జీవితం అనే హృదయంని పొలముని దున్ని వాక్యమును వెత్తి నేను వాక్య ప్రకారం ఫలిస్తాను ఆశపడి వచ్చావా, వచ్చి నాగటి మీద చెయ్యేసిన తర్వాత నువ్వు వెనక తిరిగి చూసావా, నువ్వు దేవుని పరలోక రాజ్యంలో చేరుటకు నువ్వు అర్హతని కోల్పోయావని అర్థం. ప్రగరి గోడ ముందు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రగరి గోడ లోక మందిరంలో కలవకూడదు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు లోకంని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు, హోదాని ప్రేమించేవారు. ఈనాడు పదవిని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పదవిలోనూ ఉండాలి, పదవి పవర్ కదా, పదవి అంటే పవర్ అంటారు. ఈనాడు పదవి కొరకు ప్రాక్లాడుతున్నవారు ఎంతమంది ఉన్నారు. ఒక ఎలక్షన్ ద్వారా ఒక నాయకుడు వస్తున్నాడంటే అబ్బో వాళ్ళు చేసే అక్రమం ఇంత అంతా కాదు. దేవునికి అయిష్టమైనది సంఘం లోకంలో ప్రవేశించకూడదు. మనం విద్యాసమైన క్రైస్తవులుగా ఉండాలి. యేసయ్య మనల్ని పిలిచినది పాపముని ప్రతిదినం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒప్పింపకపోతే పాపముని ఎవరు ఒప్పుకోరు. నేను మంచి వ్యక్తే, నేను తప్పు మాట్లాడలేదు, నేను పొరపాటు చేయలేదు, నేను చెప్పింది కరెక్టే. కారణం ఏంటంటే నిన్ను పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒప్పింప చేస్తేనే నువ్వు ఒప్పుకుంటావు. నేను మాట్లాడిన తప్పు, నేను చేస్తున్న తప్పు, నేను ప్రవర్తించిన తప్పు పాపం అని చెప్పి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒప్పింప చేస్తే తప్ప నువ్వు ఒప్పుకోవు. పాపం చేసి మాట్లాడకూడని రీతిలో మాట్లాడి ప్రవర్తించకూడిన రీతిలో ప్రవర్తించి నువ్వు చెప్పింది సరికాదు, ప్రవర్తించిన సరికాదున్నప్పుడు కూడా నువ్వు ఒప్పుకోపోతే నీలో పరిశుద్ధ ఆత్మ దేవుడు లేరని అర్థం. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒకరిలో ఉంటే పాపముని ఒప్పింపచేస్తారంట. అది పొరపాటు మాటలైనా సరే, లేదు తప్పుడు ఆలోచన అయినా సరే, దేవునికి అయిష్టమైన తలంపులైనా సరే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మాటనే కాదు ఆలోచనను కూడా ఒప్పింపచేస్తారంట. అయ్యా నేను తప్పుగా ఆలోచన చేసేసాను,
నేను తప్పుగా ఆలోచన చేసేస్తాను, నా మనసు సరిలేదు, నా ఆలోచనలు తప్పు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒప్పింప చేస్తారంట. మన దేవుని పిల్లలు నేను 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 జీవిస్తున్నది, నేను మాట్లాడుతున్నది, నేను చేస్తున్నది తప్పు కాదు అని మాట్లాడితే పరిశుద్ధ ఆత్మ దేవుడు లేరని అర్థం. అన్య భాష కాదు, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నారంటే దానికి గుర్తు. పరిశుద్ధ ఆత్మ అభిషేకమునకు అన్య భాష గుర్తు కాదు. పరిశుద్ధ ఆత్మ దేవునికి ఆలయముగా ఉంటే, పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఉంటే పాపమునే ముందు ఒప్పుకుంటారు. ఆయన నీతిని గురించి, న్యాయంని గురించి, పాపముని గురించి ఒప్పింప చేస్తారంట. లోకమునకు మనకు సంఘమునకు మధ్యలో ప్రగరి గోడ ఉండాలి. మీ జీవితంలో లోకమునకు మీకు మధ్యలో తేడా ఉందా? మీ జీవితంలో లోకమునకు మీకు మధ్యలో తేడా ఉందా? లోకస్తుల్లాగే ప్రవర్తించటం, లోకస్తులు చేసే కార్యంని చేయటం, పార్టీ మారేటట్లుగా సంఘాలు మారటం, మనుషుల వెంట వెళ్ళి మనుషుల్ని ఆకర్షించి తీసుకొచ్చి పెట్టుకోవాలని తప్పు, పాపం. యేసే చెప్పారు, పొరుగు వాడిని దేనిని ఆశించవద్దు అన్నారు. దేనిని ఆశించవద్దు, పొరుగు వాడిని దేనిని ఆశించవద్దు. దేవుని పిల్లలం, యేసయ్య అలా మారుటకు పిలువబడ్డాం. యేసయ్య ఆదాము అవ్వని ఎలా సృష్టించారంట? ప్రారంభంలో ఎలా సృష్టించారండి ఆదాము అవ్వని? తను పోలికలు సృష్టించారంట. యేసయ్య పోలిక ఈనాడు సంఘంలో కనిపిస్తుందా? జీవితంలో యేసయ్య పోలిక కనిపిస్తుందా? యేసయ్య పోలిక కనబడాలి. ఇంట్లో మాట్లాడేటప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు ఒకవేళ పొరపాటు మానవులం కనుక ఒకవేళ నోరు జారినా, పొరపాటు మాట్లాడిన వెంటనే క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగటానికి నాలుక రాని క్రైస్తవుడే కాదు, వాడు ఎంత అన్య భాష మాట్లాడినా అది ఒక దురాత్మ. నిన్న ఒక యూట్యూబ్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక వ్యక్తి బయట వచ్చి క్షమాపణ అడిగాడంట. ముందు క్షమాపణను బయట అడగటమే అది ఒక ఉన్నతమైన పని అండి. క్షమాపణ అడగటం ఈనాడు అది దేవుని ఎరగని ఒక వ్యక్తి చెప్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్ని. ఆయన చెప్తున్నారు, ఆ వ్యక్తి బయట వచ్చి క్షమాపణ అనే మాటనే ఉన్నతమైనది. ఈనాడు దేవుని పిల్లలం యేసయ్య ఏం చెప్తున్నారు? నిందనే మనమేదే వేసుకోవాలంట. ఆదాము దగ్గర దేవుడు ఎదురు చూస్తున్నది, నువ్వు చెట్టు ఫలంని తింటున్నావా, తినలేదా? పిల్లలకు మీకు ఎగ్జామ్లో ఆన్సర్ ఇన్ 1 word అని ఉంటుంది, 1 mark అని ఉంటుంది, అవునా? అక్కడ 1 word ఆన్సర్, ఎస్ ఆర్ నో, అంతే, అవునా కదా? అక్కడ ఆదామును వచ్చి ఏమడిగారు? నేను తినకూడదని చెప్పిన చెట్టు ఫలంని తిన్నావా? ఆదాము ఏం చెప్పి ఉండాలి? ఎస్ ఆర్ నో, అవును కాదు. ఆదాము ఏం చెప్పాడు? రెండిటిని వదిలేసి కింద ఎక్స్ప్లెనేషన్ రాశాడు, వివరణ రాశాడు. మీరిచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాను. దేవుడు కొట్టేశారు, 1 మార్క్ కూడా లేదు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు దేవుని దగ్గర లోకం సంఘంలో ప్రవేశిస్తుంది. ఈనాడు ఒక వ్యక్తి వాడు మాత్రం నాకు, ఆయన చెప్తున్నారు అండకూడని వారు అని చెప్పి మనం సరే వద్దు ఆయన అనే పదముని ఆయన స్టేజ్ మీద మాట్లాడితే దాన్ని విని ఆయన వీడియోని చూపిస్తున్నారు. చూడండి, ఈయన ఇలా మాట్లాడారు, ఆయన మాత్రం నాకు దొరికితే పంట పెట్టి నరం తీస్తాను. ఆ ఎదుట వ్యక్తి, ఆయన ప్రశ్నిస్తున్న వ్యక్తి యేసే అనే విశ్వసించిన ఒక వ్యక్తి. ఆయన చెప్తున్నారు, మీరు ఒక పాస్టర్లా మాట్లాడుతున్నారా? మీ బైబిల్ ఇదే బోధిస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు ఈ మాటలో? ఎవరు కరెక్ట్? దేవుని ఎరగని వ్యక్తే కరెక్ట్, పాస్టర్ని చెప్పుకున్నవాడే తప్పు. ఇదే బోధిస్తుందా మీ వాక్యం? యేసు ప్రభు ఇలాగే ఈ 3 ప్రశ్నలు అడిగారండి. యేసు ప్రభు ఇలాగే మాట్లాడమన్నారా? మీ బైబిల్ ఇదే బోధిస్తుందా? మీరు సేవకుడా రౌడియా అని అడుగుతున్నారు. సంఘంలో ప్రవేశించింది.
చాలామంది సాక్ష్యం చెప్తారు, నేను అలా జీవించాను, ఇలా జీవించాను, యేసే నన్ను రక్షించుకున్నారు అని చెప్తారు. కానీ యేసే నన్ను రక్షించుకున్నారు అనేదాన్ని గంభీరంగా గర్వంగా చెప్పాలి. కానీ దేన్ని గర్వంగా చెప్తారు తెలుసా? నేను ఒకప్పుడు గుండానే, నేను రౌడీనే, నేను చూస్తే భయపడేవారు, నేను యేసుప్రభు అంటే నువ్వు అదే ఇంకా గొప్పగా అనుకుంటున్నావు. పౌలు అపోస్తలుడు సాక్ష్యం చెప్తున్నప్పుడు చెప్తున్నారు, నేను సమస్తంని పెంటగా ఎంచుకున్నాను. నా చదువుని, ఆస్తిని, నా సామర్థ్యం నేను పెంటగా ఎంచుకున్నాను. దేవుని పిల్లలు కనుక సాక్ష్యం చెప్తేప్పుడు ఎలా చెప్పాలి? కొందరు చెప్తారు, నేను ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడిని, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, దేవుడు నన్ను పిలిచారు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, నాకు అప్పుడే 80,000 జీతం వచ్చేది, కానీ నేను వదిలిపెట్టి యేసయ్య పనికి వచ్చాను. అంటే నువ్వు ఉన్నతమైన బ్రతుకును వదిలిపెట్టి ఈ నీచమైన పనికి వచ్చావని అర్థమా? నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెప్తున్నావో నువ్వు ఆ ఉద్యోగం గొప్పదే. నేను ఉద్యోగంని, గవర్నమెంట్ ఉద్యోగంనో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంనో తక్కువ ఒక దేవుని బిడ్డ యేసయ్య కొరకు నేను త్యాగం చేశాను అని చెప్పినప్పుడు నువ్వు ఉన్నతమైన ఒక పిలుపు, యేసయ్యకు సేవ చేయటం ఈ లోకంలో ఉన్న అన్ని ఉద్యోగం కంటే ఉన్నతమైన ఉద్యోగమునకు నేను ఈ కింద ఉద్యోగం నుండి పిలువబడ్డాను అని చెప్పాలి. కానీ సాక్ష్యం చెప్పేవారు ఎక్కువ శాతం చూడండి, నేను ఉన్నతమైన ఉద్యోగంని ఈ చిన్న పని కొరకు వదిలేసి వచ్చాను, యేసయ్య సేవ చేయమని పిలిచారు, వచ్చారు, ఇదే చెప్తుంటారు. మనం దేవుని పిల్లలు లోకం సంఘంలో రాకూడదు. సంఘమునకు వచ్చామా, యేసయ్య దేవుని మాట, ఈ లోకంలో దేవుని మాటనే నన్ను పరిపూర్ణంగా పాటించాలి, దానికే పిలువబడ్డాం. యేసయ్య సంఘంని అలాగే చేస్తారని చెప్పి మనం 21వ అధ్యాయంలో చదువుతున్నాం. సంఘం 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, సంఘం ఎలా ఉండాలి? తేటగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సంఘం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగా కనపరచాలి. ఈనాడు బయట మంచిగా కనిపిస్తారు, మంచిగా మాట్లాడతారు, కానీ ఎవరు వాళ్ళ ఇంటికి వెళితే బ్రతుకు మాటలను చూస్తేనే అర్థమైంది. బయట మంచి వాళ్ళమే, కానీ హృదయంనే యేసయ్య పరిశీలన చేస్తే, రహస్య జీవితంలో చేస్తే ట్రాన్స్పరెన్సీ లేదు, యథార్థత లేదు. దానికే బైబిల్ గ్రంథంలో కొందరు చెప్తారు, మీ బైబిల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అయితే, మీ బైబిల్ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం రాసుకుంటున్నారే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అయితే ఎందుకు అక్కడ ఒక స్త్రీని ఊర్లో పురుషులందరూ కూడా చెడిపినట్లుగా రాయబడి ఉంది? ఇది పాపం కదా. ఆ దేశంలో ఉన్న కళాచారం ప్రకారం అన్నయ్య భార్యని, తర్వాత అన్నయ్య చనిపోతే, పిల్లలు లేకుండా చనిపోతే, పిల్లలు ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. ఒకవేళ పిల్లలు లేకుండా అన్నయ్య చనిపోతే తమ్ముడు వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి. ఆ బిడ్డ అన్నయ్య పేరు మీదే ఆ బిడ్డ పెరగాలి, అన్నయ్య పేరుని ఆ బిడ్డ మోయాలి. ఇదంతా కూడా ఆ కళాచారం. కొందరు అడుగుతారు, మీ పరిశుద్ధ గ్రంథం అయితే అన్నయ్య భార్యని తమ్ముడు పెళ్లి చేసుకోవటమా? ఇలాంటి మాటలు మాట్లాడుతా. సత్యం తెలీదు వాళ్ళకు, వివరించే వాళ్ళు కూడా సరిగ్గా వివరించలేదు. ఆడ చెప్పబడింది, పిల్లలు లేకుండా, పిల్లలు కనకుండా తండ్రి మరణిస్తే, అన్నయ్య మరణిస్తే, దీన్ని వివరించి చెప్పరు కనుక పొరపాటు మాట్లాడతారు. ఒక తామార్ మామగారి దగ్గర, మామగారు వెళ్ళి తామార్తో వ్యభిచారం చేయలేదు. తామార్ ఆ మామగారికి తాను కనపడకుండా అలంకరించుకొని తన ముఖముని చూపించకుండా ఆయనతో వ్యభిచారం చేయుటకు బయలుదేరింది తామార్. యూదా కాదు, మామగారు కాదు. కొందరు ఇలా మాట్లాడతారు, మీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మావ కోడలతో వ్యభిచారం చేయటం, పాపం చేయటం అంటారు. వివరించిన వాళ్ళు సరిగ్గా వివరించకపోవటం వలన అపార్థం చేసుకుంటున్నారు. అది లెక్క ప్రకారం తప్పు. ఆమెకు ఉద్దేశం ఏంటంటే, తండ్రి ఉన్నారు, తండ్రికి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడికి వివాహం చేసిన తర్వాత
ఆ కుమారుడు పుడతాడు. ఇప్పుడు తండ్రి ఏమంటారు? నా మనవడు, నా పేరుని మోస్తున్నాడు, నా వారిసు, నా సంతతి ఫలించింది. అవునా? ఈ తండ్రికి కుమారుడు పుడితే ఆ కుమారుడు పుడితేనే సంతతి ఫలించింది. అవునా కదా? ఇప్పుడు తామార్ ఏం చేసిందంటే, మొదటి కుమారుడిని వివాహం చేసి ఇచ్చారు మామగారు. ఆయన పిల్లలు కనకుండా చనిపోయాడు. రెండవది ఆయన్ని ఇచ్చాడు, అన్నయ్య స్థానంలో బిడ్డనే కనమని. ఆయన దేవునికి అయిష్టమైన కార్యం చేశాడు, దేవుడే చంపేశారు. ఇప్పుడు ఈ యూదా వంశంని నిలబెట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది. మూడవది కొడుకుని వివాహం చేసి ఇవ్వట్లేదు. ఈ మార్గంని నిలబెట్టాలంటే ఈ మామగారు దగ్గర నుండి బిడ్డని కనాలి. ఈ వంశంని నిలబెట్టడానికి ఆమె తెగించి చేసిన పనియే. కానీ తర్వాత బైబిల్లో చదువుతున్నాము, యూదాకు ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో, సొంత కోడలు ఆయనతో వచ్చి ఈ పాపముని చేసిందని తెలిసిందో, ఆయన మరలా ఎన్నడూ ఆమెను ముట్టుకోలేదంట. ఆయన చెప్తున్నారు, నాకంటే నువ్వు నీతిమంతురాలు అంటున్నారు. ఇక్కడ ఏం పాపం ఉంది? మీ పరిశుద్ధ గ్రంథంలో మాంగారు కోడలతో పాపం చేయటం చెప్తున్నారు. ఏ అర్థం ఉంది ఇక్కడ? ఆమె ఉద్దేశం, తామార్ తర్వాత ఎన్నడూ కూడా మాంగారిని మోసం చేయలేదు, మరలా ఎన్నడూ వెళ్ళలేదు. ఆ మాంగారు చెప్తున్నారు, ఈయన కన్న తర్వాత సేరా ఏం చేసిందంటే, ఈ హాగార్ నాకు నచ్చలేదు, అబ్బాయి ప్రవక్తన నచ్చలేదు, పంపించేయి వాళ్ళని అని చెప్పింది. ఆబ్రహాం కూడా బాధపడ్డాడు. దేవుడు ఏం చెప్పారు? నీ భార్య సేరా చెప్పినట్లుగా చెయ్యి. పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఎడారిలో తిరుగుతున్నారంట. దేవుడు అలాగే వదిలిపెట్టేశారా? లేదు. ఆ పిల్లోడు కొరకు నీళ్ళు తీసుకొచ్చారు. బైబిల్ చెప్తుంది, దేవుడు పిల్లోడుతో ఉండెను. ఆయన హీ బికేమ్ మ్యాన్ ఆఫ్ ఆర్చరీ. దేవుడు ఆయనతో ఉన్నారంట ఎడారిలో, వదిలిపెట్టలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో తన పిల్లలు చేసిన పాపం ఏమి దాచిపెట్టే దేవుడు నేను కాదు అని తెలియపరచడానికే అలాంటి సంఘటనే రాశారు. ఒక యాజకుడు బెత్లెహేంలో బయలుదేరారు. ఆయన కాన్కుపైన్ ఉపపత్ని భార్య, తర్వాత ఆమె ఉపపత్ని ఆమె గొడవ పెట్టుకుంది, వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన ఆయన దగ్గర వెళ్ళి సమాధానపడి ఆయన తీసుకొస్తే మామగారు చెప్తున్నారు, అల్లుడు ఉండండి, అల్లుడు ఒక్కరోజు, రేపు వెళ్తారు అని చెప్తున్నారు. అలా కొన్ని రోజులు అలాగే బయలుదేరేటప్పుడు ఆపి తర్వాత లేదు నేను వెళ్ళవలసిందే అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. చీకటి అయింది. బెంజమిన్ ప్రజలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నారు. అక్కడ ఆ రాత్రి ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ కూడా వచ్చి గొడవ పట్టడం వలన భార్యని బయట పంపించారు. రాత్రి అంతా వాళ్ళు పాడు చేసి ఆమెను చెడిపారు. ఇక్కడ తర్వాత ఆయన ఏం చేశారు? ఆమెను ముక్కలుగా నరికి 12 గోత్రములకు పంపిస్తే, ఇలాంటి ఒక దేవునికి అసహ్యమైన కార్యం ఎన్నడూ జరగలేదు అని చెప్పి వాళ్ళ మీద యుద్ధంలోకి వెళ్ళి చివరికి 600 మాత్రమే మిగిలారంట. వాళ్ళందరూ కూడా 6 నెలలు అడవిలోనే ఉన్నారంట. అయ్యో, వీళ్ళని పూర్ణంగా వాళ్ళు ఆ సంతతి లేకుండా మనం చేయకూడదు, అది పాపంను చెప్పి వాళ్ళని కనికరించారంట. ఇప్పుడు వీళ్ళు కావాలని అది చేసింది పాపం. మన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో బూతుల్ని రాయలా. ఆయన పాపముని దాచిపెట్టే దేవుడు కాదు అనే సత్యంని నిరూపించడానికి రాశారు. తన సేవకుడైనా సరే, తన జనులైనా సరే, పాపం చేసిన దాన్ని బయట పెట్టే దేవుడు మన దేవుడు. పాపముని దాచిపెట్టే దేవుడు కాదున్న సత్యంను నిరూపించడానికే ఇలాంటి వాటిని రాశారు. కానీ చాలామంది దీన్ని పట్టుకొని చెప్తారు, మీ పరిశుద్ధ గ్రంథంలో బూతులు రాసి ఉంచారు, మీరు దేవుడు రాసన్నారు, బూతులు రాసి. బూతులు కాదండి, మన దేవుడు పాపముగా ఖండించే దేవుడు. పాపముని దాచిపెట్టి తన సేవకుల్ని తన పరిశుద్ధుల్ని మంచివారులుగా లోకంలో కనపరిచే దేవుడు కాదు. ఇదిగో నా సేవకుడు, కానీ పాపం చేశాడు ఈయన. మనం ఎంతో మందిని గురించి, శాంసన్ గురించి చూస్తున్నాం. ఆయన పాపంని రాసి ఉంచారు. దేవుని పిల్లలు చేసిన ప్రతి ఒక్క పాపంని గురించి దేవుడు రాశారు. మన దేవుడు సత్యవంతుడు. సంఘం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లోకం సంఘంలో రాకూడదు, సంఘం లోకంలో ప్రవేశించకూడదు.
మిగిలిన ప్రకటన 21వ అధ్యాయం 15వ వచనం నుండి మనం వచ్చే వారం ధ్యానిస్తాం. అందరు కూడా మోకరిస్తాం. ప్రియమైన దేవుని జనమా, మనం ఎలా ఉంటున్నాం? సంఘములో ఎలా ఉంటున్నాం? సమాజంలో ఎలా ఉంటున్నాం? ఇంట్లో ఎలా ఉంటున్నాం? జాగ్రత్త. మమ్మల్ని దేవుడు యథార్థముగా ఉండుటకు పిలిచారు. మన ఇంట్లో లోకం రాకూడదు. దేవుని ఎరగని వారి ఇంట్లో ఉన్నట్లుగా మీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వేరే వాళ్ళ వస్తువులు, వేరే వాళ్ళని మోసం చేసి సంపాదించిన సంపాద్యం నీ అకౌంట్లో ఉండకూడదు. ఆ డబ్బు నీ అకౌంట్లో ఉండకూడదు. వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ఒక వస్తువు మోసపరిచి బలవంతం చేసి దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువు ఉండకూడదు. లోకంలో దేవుని ఎరగని వారు మాట్లాడే రీతిగా నీ ఇంట్లో మాట్లాడకూడదు. అదే దేవుని పిల్లల్ని తన కొరకు ఎందుకున్నారు. ప్రియమైన సంగమా, యథార్థత ఉండాలి. యథార్థత ఉండాలి. నతనయేలుని యేసయ్య చూసినప్పుడు చెప్తారు, ఇదిగో ఇశ్రాయేలులో కపటం లేనివాడు.